ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ జనసేన. జన సైనికులు కేసులు పెడుతున్నారు, ఆయన్ని అరెస్ట్ చేస్తారంటూ కొద్ది రోజులుగా హైడ్రామా నడుస్తుంది. ఆయన్ని సపోర్ట్ చేసిన జర్నలిస్టులేమో అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు తెలంగాణలోకి వచ్చి ఏపీ పోలీసుల జులుమేంటి అని చెప్పి రేవంత్ సర్కార్ని టార్గెట్ చేస్తారు. అసలు రౌండ్ టేబుల్ సమావేశం పైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఏదైతే కొంతమంది జర్నలిస్టులు నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు కాబట్టి ఓకే తీసుకుంటా, కానీ వాళ్ళందరూ ఉద్దేశం మీద నా ఉద్దేశాన్ని నేను అక్కడ ఇచ్చేయాలంటే కుదరదు అనేది ఆయన భావన. అంటే అక్కడికి వచ్చిన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాంతీయ తత్వం గురించి, మతాల గురించి, కులాల గురించి, తెలంగాణ అస్థిరత్వం గురించి మాట్లాడారో వాటన్నిటికీ కూడా ఆ రోజు కూర్చొని విన్నటువంటి మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్నిటికీ వ్యతిరేకం. సో ఇది కట్ చేస్తే అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందనేది చాలామందికి అర్థం కావట్లేదు. వాస్తవానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమిత్ షా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే వీళ్ళిద్దరి మధ్యలో జగన్ని లోపల వేయాలని అనే కాన్వర్సేషన్ వచ్చింది అనేది ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన అలిగేషన్. వాస్తవానికి ఆయన అన్న మాట ఏంటి అనేసి ఆయన వెంటనే వెనక్కి తీసుకున్నారు. కానీ కొంతమంది దీని ముసుగులో ఆఫ్ ద రికార్డులో చాలామంది వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడేసుకుంటున్నారు, సోషల్ మీడియాలో వాళ్ళకి నచ్చినట్టుగా రాసేసుకుంటున్నారు. కానీ అసలు జరిగింది ఏంటి, ఆయన ఒక మాట అన్నాడు, దానికి ఒక అథెంటిసిటీ లేదు. కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా పెద్ద వ్యక్తి, ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి మాట్లాడతారు, ఇటు రీజనల్ అఫైర్స్ గురించి మాట్లాడతారు, లేకపోతే సోషల్ యాక్టివిస్ట్లా మాట్లాడతారు, ఎంతోమంది జర్నలిస్టులను తయారు చేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్. అలాంటి వ్యక్తి మాట్లాడారు అంటే ఎవరైనా ఓకే దాంట్లో ఎంతో కొంత నిజం ఉందని అనుకుంటారు. కానీ ఆయన చేసిన పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరాధారం, అవన్నీ కూడా తప్పే, ఫాల్స్ ఎలిగేషన్స్. అందుకే ఆయన మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటే ఇక్కడ కొంతమంది మధ్యలోకి వచ్చి సీన్లోకి వచ్చి దాన్ని ఒక పొలిటికల్ హైడ్రామా చేస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి ఆయన అరెస్ట్ చేశారని, ఆయన అరెస్ట్ చేయడం కోసం చాలామంది పోలీసులు దిగారని, అసలు ఆయన అరెస్ట్ చేయము అని చెప్పి సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే నిండు సభలో చెప్తే మళ్ళీ అరెస్ట్ అయిన డ్రామా ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ ఎవరి పబ్బం గడుపుకుంటున్నారు, ఎవరి మీద ఎలిగేషన్స్ వేస్తున్నారు, దేనికోసం అంతా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన ట్వీట్లో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పారు, నేను మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను, ఈ విషయాన్ని ఇక్కడతో ఆపేయండి అని చెప్తే మళ్ళీ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? దాని గురించి పెద్ద హైడ్రామా చేయడం అవసరమా? సో కాల్డ్ జర్నలిస్టులు అందరూ వచ్చేసి ఆయన తెలంగాణ వాదాన్ని చూపించారు, లేకపోతే తెలంగాణలోకి వేరే వాళ్ళు రావద్దు, తెలుగు రాష్ట్రం సరే టెక్నికల్గా విడిపోయింది, లాజికల్గా భారత్ పాకిస్తాన్ కాదు కదా, భారత్ బంగ్లాదేశ్ కాదు కదా, వేరే దేశం కాదు కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నదమ్ములు లాంటి రాష్ట్రాలు. ఇలాంటి భావం ఉండాలి తప్ప ఎవరో ఏపీ వాళ్ళు, ఏపీ పార్టీ లేదా తెలంగాణ పార్టీ అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? టెక్నికల్ లాజికల్గా మనం మాట్లాడుకుంటే నేను ఏ జర్నలిస్ట్కి వ్యతిరేకం కాదు, కానీ చాలామంది వాళ్ళ లిమిట్ దాటి ఎక్స్ట్రీమ్ అయి మాట్లాడుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు అందరికి కావాల్సిన వ్యక్తి, దాంట్లో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. ఆయన అందరూ ఇప్పటికి గౌరవిస్తారు. ఏ రోజు నేను కూడా ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన వీడియోలు చూస్తూ నేను జర్నలిజంకి వచ్చిన ఆయన విశ్లేషణలు చూసేవాడిని. అలాంటి వ్యక్తి ఎంతోమందిని ట్రైన్ చేసి ఎంతోమందిని జీవితాలు మార్చినటువంటి వ్యక్తి ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. దాంట్లో ఏమాత్రం మొహమాటం లేదు. కానీ కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం ఆఫ్ ద రికార్డులో ఉండి మాట్లాడటం వల్ల ఆయన పరువు పోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎంటైర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూలో అసలు ఆయన మాట్లాడటం కరెక్టా, లేకపోతే ఆయనకి సపోర్ట్గా ఉన్నటువంటి ఎవరు అది సమైక్స్ అక్కడ జర్నలిస్టులు ఉండొచ్చు, పొలిటికల్ లీడర్స్ ఉండొచ్చు, సోషల్ యాక్టివిస్టులు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తి గురించి నిరాధార ఆరోపణలు చేసి సారీ చెప్తే అయినా అక్కడతో ఆ విషయం ఆపేయండి అని చెప్పినా కూడా అయినా సరే ఆయన్ని ఇంకా రెచ్చగొడుతున్నారంటే తప్పెవరిది? మరి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి.